ఓ ప్రభువు, మాకు ప్రపంచంలోనే ప్రసాదించు అని ప్రార్థించేవారు కూడా ప్రజల్లో కొందరున్నారు. అటువంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లభించదు. ప్రజల్లోనే మరికొందరు, ప్రభువు, మాకు ప్రపంచంలోనూ మేలును ప్రసాదించు, పరలోకంలో కూడా మేలును ప్రసాదించు, ఇంకా మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి వారి కర్మలను బట్టి వాటా లభిస్తుంది. అల్లాహ్ వేగంగా లెక్క తీసుకునేవాడు. గణించదగిన ఆ దినాలలో అల్లాహ్ను స్మరించండి. 2 దినాలలోనే ఇక్కడి నుంచి తిరిగి వెళ్లేందుకు ఎవరైనా తొందరపాటు కనబరిచినా తప్పులేదు. వెనక ఉండిపోయిన వారు కూడా నిందార్హులు కారు. ఇది భయభక్తులు గల వారికై ఉద్దేశించినది. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. మీరంతా ఆయన వైపుకే సమీకరించబడతారన్న యథార్థాన్ని బాగా తెలుసుకోండి.